సో మార్జినల్ కాస్టింగ్లో సమ్ ప్రాబ్లం. పేజ్ నెంబర్ BIT నెంబర్ 6. In a period of concern produced 2000 units of particular commodity, the selling price is ₹50 per unit. అంటే మొత్తం యూనిట్స్ 2000 యూనిట్స్, కానీ ఒక యూనిట్కు సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకాల విలువ ఎంత అంటే ₹50 పర్ యూనిట్. ద రిలవెంట్ కాస్ట్ ఆర్ వర్క్. సో డైరెక్ట్ మెటీరియల్ 25,000, direct labor 15,000, direct expenses 2,000. So production overhead variable 5,000, fixed 2,000, administration variable 1,000, fixed 2,500, selling and distribution variable 5,000, fixed 8,000. So assuming closing stock 500 units అంటే ముగింపు సరకు 500 యూనిట్లు. ప్రిపేర్ ఆపరేటింగ్ స్టేట్మెంట్స్ అండర్ అబ్సార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్స్. ఓకే, రెండు తెలుసుకోమని చెప్పిండు. అబ్సార్ప్షన్ కాస్టింగ్ తెలుసుకోమన్నాడు, మార్జినల్ కాస్టింగ్ తెలుసుకోమన్నాడు. మనం మార్జినల్ కాస్టింగ్ ఫస్ట్ మీకు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్. సో యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ ప్రకారం తెలుసుకోవాల్సిందంటే వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మనం ఫస్ట్ ఏమేమి తెలుసుకోవాలంటే వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నెంబర్ 2 వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. Number 3 variable cost of goods sold. Number 4 variable cost of sales. Number 5 next sales. So contribution, fixed overheads. Contribution and fixed overheads. సో ఇవి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే 2000 యూనిట్లకు ఒక సెల్లింగ్ ప్రైస్ ఎంత, ₹50 అని చెప్పాడు. సో మనకు తెలుసుకోవాల్సి క్లోజింగ్ స్టాక్ తెలుసుకున్నాడు, రెండు తెలుసుకున్నాడు, అబ్సార్ప్షన్ కాస్టింగ్ మరియు మార్జినల్ కాస్టింగ్. సో ఫస్ట్ ఇది వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత. సో ఇవి తెలుసుకోవాల్సినవి 6. ఫస్ట్ వన్ సో తెలుసుకోవాలంటే సూత్రం ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ వేరియబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. అంటే ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ expenses plus variable overheads plus variable administrative overheads. లెక్కలో డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఉంది, 25,000. 25,000 ప్లస్ డైరెక్ట్ లేబర్ ఎంత, 5,000 ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత, 2,000. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత, 2,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత, 5,000 ప్లస్ వేరియబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఎంత, అవి 1,000 వేరియబుల్ అనేది. సో ఇది ఫస్ట్ది వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకోవడానికి ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. సో మొత్తం ఎంత, టోటల్ ఎంత, 25, 30 ప్లస్ 2 32, 32 ప్లస్ 5 37, 38,000.
డైరెక్ట్ లేబర్ ఎంత 15,000. సో మనం ఇక్కడ 5,000 వేసుకున్నాం కాబట్టి ఎంత 48,000 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ టూ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. సెకండ్ వన్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఎవరు? వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఎంత? క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చిండు లెక్కలో? 500 ఇచ్చిండు. సో మనకు యాక్చువల్గా ఎంత ఇచ్చిండు? ప్రొడ్యూసర్డ్ ఎంత? 2000 యూనిట్స్ పర్టికులర్ కామోడిటీ అన్నాడు. కాబట్టి ఏంది ఇక్కడ? సో 500/2000 మనకి క్లోజింగ్ స్టాక్, వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇంటూ మనకి ఎంత వచ్చింది? వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? 48,000. సో ఎంత వస్తుంది? 400 ఇంటూ 12,000 వస్తుంది. 12,000 మనకు క్లోజింగ్ స్టాక్ వాల్యూ తెలిసింది అన్నట్టు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? డైరెక్ట్ ఏమి ఇచ్చిండంటే క్లోజింగ్ స్టాక్ 500 యూనిట్స్ అన్నాడు, కానీ వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ మనకు 12,000. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నెంబర్ 3 వేరియబుల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో 2 తర్వాత నెంబర్ 3 వేరియబుల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఎంత మనకు వచ్చింది? ఎంత? వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ అండ్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది? 48,000 మైనస్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఎంత వచ్చింది? 12,000. ఇంత తీసేస్తే ఎంత? 36,000. ఓకే. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎంత? అమ్మకాలు ఎంత జరిగినాయి అంటే మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్రొడక్షన్. వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకున్నాము, వచ్చింది 48,000 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ తెలియదు కాబట్టి క్లోజింగ్ స్టాక్ తీసుకొని 2000 మొదలు చేస్తే 12,000 వచ్చింది. ఇవి రెండింటిని తీసేస్తే వచ్చేదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో నెంబర్ 4 ఏంది? వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. నెంబర్ 4 వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ సూత్రం ఏంది? మనకి ఎంత వచ్చింది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వచ్చింది? 36,000 ప్లస్ వేరియబుల్ సెల్లింగ్ ఓవర్హెడ్ డిస్ట్రిబ్యూషన్. వేరియబుల్ సెల్లింగ్ ఓవర్హెడ్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ 5,000. ఓకే. సో ఇది 5,000 అన్నట్టు. అంటే ఎంత? 36,000 ప్లస్ 5,000 ఎక్కడిది? వేరియబుల్ అంటే ప్రొడక్షన్ది 5,000 అన్నట్టు. ఎంత? 41,000. ఓకే. నెక్స్ట్ అంటే 36,000 ఎక్కడిది మనకు? ఫస్ట్ది ఇది వాల్యూ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 48,000 నుంచి 36,000 ప్లస్ 5,000 చేస్తే ఎంత? 41,000 వస్తుంది. నెంబర్ 5 ఏంది? సేల్స్. మనకి సేల్స్ ఎంత? ఎంత వచ్చింది? 41,000 వచ్చింది సేల్స్. యాక్చువల్గా సేల్స్ ఎంత మనకు తెలియదు కాబట్టి ఏమిండు 2000 యూనిట్స్కు 50 రూపీస్ పర్ యూనిట్ అని చెప్పిండు. కాబట్టి ఏంది? మొత్తం సేల్స్ మనకి తెలియదు కాబట్టి మనకి ఎంత ముగింపు సరికి ఎంత ఉంది? 500 ఉంది. కాబట్టి ఏం చేయాలి? 2000 నుంచి 500 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 1,500 వస్తుంది. 1,500 ఇంటూ ఒక్కొక్క సేల్స్కి ఎంత అన్నాడు? ఒక్కొక్క యూనిట్కి ఎంత అన్నాడు?
50 రూపీస్ తీసేస్తా, ఎంత చేస్తా 75,000 సేల్స్. ఇవి 75,000 సేల్స్ అన్నట్టు. సో మనకు మొత్తం సేల్స్ తెలియదు కాబట్టి మనకు మొత్తం సేల్స్ తెలుసుకోవాలంటే ఏంది, యాక్చువల్గా 2,000 యూనిట్లు మనకి ఇచ్చిండు. 2,000 యూనిట్లు 50 రూపీస్ పర్ యూనిట్ అని ఇచ్చిండు. ముగింపు సరికి ఎంత ఇచ్చిండు 500 అన్నాడు క్లోజింగ్ స్టాక్. కాబట్టి మనకు మొత్తం సేల్స్ అంటే 500 మొదల నుంచి ముగింపు దాకా తీసేస్తే మొదలు వస్తుంది మనకు ఫస్ట్ వస్తుంది 1,500 వస్తుంది. 1,500 ఇంటూ 50 చేసేస్తే 75,000 మనకు సేల్స్. సో మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సింది కాంట్రిబ్యూషన్. లాస్ట్ వన్ ఏంది కాంట్రిబ్యూషన్ ఈక్వల్ సూత్రం ఏంది, మనకి ఎంత సేల్స్ మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది 41,000 ఎంత వచ్చింది వేరియబుల్ కాస్ట్ ఆఫ్ సేల్స్. సేల్స్ ఎంత 75,000 మైనస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత 41,000. సో ఎంత వస్తుంది 75,000 నుంచి మైనస్ 41 తీసేసి ఎంత 34,000. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కూడా తెలుసుకోవాలి. ఫిక్స్డ్ ఓవర్స్ ఎంత మనకి ఎంత ఫిక్స్డ్ ఓవర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2,000 ప్లస్ 2,500 ప్లస్ 8,000 2,000 ప్లస్ 2,500 ప్లస్ 8,000 టోటల్ ఎంత 4,500 ప్లస్ 8,000 12,500. ఓకే నెక్స్ట్ మనకు ప్రాఫిట్ తెలియదు. ఇప్పుడు ప్రాఫిట్ తెలుసుకోవాలి. ప్రాఫిట్కి ఏంది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 34,000 కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. 34,000 మైనస్ 12,500 తీసేస్తే ఎంత 21,500. ఇది మార్జినల్ కాస్టింగ్కు రెండు మాదిరిగా చేయమన్నాడు. మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్స్ ప్రకారం ఒకటి చేయమన్నాడు, అబ్సార్ప్షన్ కాస్టింగ్ టెక్నిక్ ప్రకారం ఒకటి చేయమన్నాడు. సో ఇది